ఇరాన్పై యుద్ధం మొదలై 6 వారాలు కావస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నారంటే, ఈ యుద్ధాన్ని కేవలం 4 నుండి 6 వారాల్లో ముగించేయొచ్చని. కానీ ఆ అంచనా పూర్తిగా తప్పిపోయింది. ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న ఒక్కటే: యుద్ధం కంటే ముందున్న పరిస్థితి బాగుందా? లేదా యుద్ధం తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైందా? మనం ఈరోజు హార్మోజ్ సంక్షోభం మరియు డబుల్ బ్లాకేడ్ గురించి మాట్లాడబోతున్నాం. యుద్ధానికి ముందు హార్మోజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, అంతర్జాతీయ రవాణా కోసం స్వేచ్ఛగా తెరిచి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ట్రంప్ అక్కడ డబుల్ బ్లాకేడ్, రెట్టింపు నిరోధం విధించారు. దీనివల్ల గత 6 వారాల్లో స్వేచ్ఛా రవాణా కాస్త పూర్తిస్థాయి అడ్డంకిగా మారిపోయింది. గతంలో ఇరాన్తో అణు ఒప్పందాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ తన పంథాను మార్చుకుంది. అణు సాంకేతికతను వదిలిపెడితే అమెరికా తమను మరింతగా అణచివేస్తుందని వారు భావిస్తున్నారు. అందుకే ఇరాన్ ఇప్పుడు మరింత దృఢంగా, ఐక్యంగా ఉంది. ఒకప్పుడు అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలందరూ అమెరికాకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. అమెరికా మరియు దాని మిత్రదేశాల పరిస్థితి: గతంలో అమెరికా తన మిత్రదేశాలకు ఒక రక్షణ కవచంలా ఉండేది. కానీ ఇప్పుడు అదే మిత్రదేశాలు అమెరికా తీసుకున్న నిర్ణయాల వల్ల దాడులకు గురవుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఇప్పుడు ఒక ఆస్తిలా కాకుండా ఒక భారంగా, లయబిలిటీ మారింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మిత్రదేశాలు ఇంతటి ఇబ్బందిని ఎప్పుడూ చూడలేదు. ట్రంప్ తన మిత్రదేశాలను బెదిరిస్తూ వారిపై ఒత్తిడి పెంచుతుండటంతో నాటో మరియు ఇతర పాశ్చాత్య కూటములు బలహీనపడుతున్నాయి. ఈ సంక్షోభం భారత్పై చూపే ప్రభావం: ఈ యుద్ధం భారత్కు పెద్ద ఆందోళనకరమైన విషయం. ట్రంప్ ఆడుతున్న ఈ డబుల్ బ్లాకేడ్ గేమ్ వల్ల మనపై భారం పడబోతోంది. హోర్ముజ్ జలసంధి కేవలం 50 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ఇప్పుడు ఇరాన్ అక్కడ టోల్ వసూలు చేస్తోంది. తమ స్నేహితుడైన చైనాను స్వేచ్ఛగా వెళ్లనిస్తూ ఇతరుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తోంది. భారత్ లాంటి దేశాలకు ఇది పెద్ద దెబ్బ. మనం ఇంధనం కోసం 50% పైగా ఈ మార్గం మీదే ఆధారపడతాము. గతంలో రష్యా, ఇరాన్ నుండి తక్కువ ధరకు ఆయిల్ కొనే అవకాశం ఉండేది. కానీ ఈ ఆంక్షల వల్ల ఆ ప్రయోజనం పోతోంది. దీనివల్ల మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే నోయిడా లాంటి నగరాల్లో ప్రజలు పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ సమీకరణాలు: అమెరికా మరియు ఇజ్రాయెల్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చర్చలు ఇప్పుడు ఇరాన్లో ప్రభుత్వం మార్చడం గురించి కాదు, అమెరికాలో మార్పు గురించి జరుగుతున్నాయి. అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడికి లేనంత తక్కువ పాపులారిటీ రేటింగ్ ఇప్పుడు ట్రంప్కు ఉంది. యుద్ధం చేయనని, ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఇజ్రాయెల్ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తనపై ఉన్న అవినీతి కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ యుద్ధాన్ని వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ప్రతిరోజు నెతన్యాహుకు అప్డేట్స్ ఇస్తున్నారంటే అమెరికా రాజకీయాలపై ఇజ్రాయెల్ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముగింపు: ట్రంప్ తీసుకున్న ఈ డబుల్ బ్లాకేడ్ నిర్ణయం ఏమాత్రం ఆలోచించి తీసుకున్నది కాదు, కేవలం ఒక ట్వీట్ ద్వారా వచ్చినది. ఇది ఇరాన్ను చర్చల టేబుల్ వద్దకు తెస్తుందా, లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తుందా అనేది చూడాలి. ఇరాన్ ఇప్పటికే చాలా ఏళ్లుగా ఆంక్షలను ఎదుర్కొంటోంది. కాబట్టి వారు దీన్ని కూడా తట్టుకోగలరు. కానీ ఈ గొడవలో సామాన్య ప్రజల మీద, ముఖ్యంగా భారత్ లాంటి దేశాల మీద పడే ఆర్థిక భారం మాత్రం చాలా ఎక్కువ. ఈ అడ్డంకులు ఇలాగే కొనసాగితే త్వరలోనే ఇంధన ధరలు మరింత మండిపోవడం ఖాయం. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలపండి.